అలాంటి ఆ యొక్క రంగరాజన్ గారి మీద దాడి జరగడం అత్యంత హేయమైనటువంటి విషయం. సోకాల్డ్ ఎవరైతే ఈ యొక్క రామరాజ్య స్థాపకులుగా వచ్చి వీరరాఘవరెడ్డి అనేటువంటి వారు ఉన్నారో, పాపం ఆయన యొక్క భావన కరెక్టే, తప్పు లేదు. కానీ ఆయన యొక్క చెప్పినటువంటి మాటలలో కొన్ని విషయాలు ఏంటంటే, రామరాజ్య స్థాపన కోసం మాకు ఫండ్ రైజ్ చేస్తున్నాం, మాకు కొన్ని డబ్బులు కావాలి, ఆ డబ్బు కోసం మీరు చెప్పండి. ఆయన దేవాలయం కోసమే ఎవరిని కూడా డబ్బులు ఇవ్వమని అడగరు. అటువంటిది ఏదో రామరాజ్యం చేస్తున్నా అంటే ఎలా అడుగుతారు? పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇక్కడికి వచ్చినటువంటి వారందరిలో కూడా ఎవరెవరైతే క్షత్రియులు ఉంటారో వారి యొక్క గోత్రము పేర్లు కావాలి అని. శూద్రో నారాయణో హరి అని చెప్పి ఒక శూద్రుడిని తలపై పెట్టుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన వ్యక్తి ఆయన నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి అని అడుగుతారా? మీరు చెప్పండి. కాబట్టి ఆయన లాంటి వ్యక్తిని అలా దండించడం కానీ, ఒక పరుష మాట మాట్లాడమే తప్పండి.